మార్కెట్లో ఈ బద్ద కొనుక్కోవడానికి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారేమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఆవిడ నేను కలిసి గుమ్మడి బద్దలను ఉడికించి తినబోతున్నాం. సో ఇటువంటి వీడియోలు మీరు యూట్యూబ్లో చాలా చూసి ఉండొచ్చు. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూసి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే మేము ఎటువంటి వీడియోలు చేయాలన్నది కూడా మీరు సలహా ఇస్తే అటువంటి వీడియోలు కూడా మేము చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో మీరైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ దొడ్లో ఉన్న గుమ్మడికాయలన్నీ ఏరేసాము, అయినా సరే ఒకటి ఉంచాము ఉడకబెట్టుకోవడానికి. ఏది తల్లి ఎక్కడ ఉంది? ఇది చిన్నది, ఇది అదా? ఆగాగు, బాగుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఉడకబెడితే కదా. పెద్దదే తీసి తల్లి ఇది అమ్మితే ఎంత ఇస్తారు? 50 రూపాయలు ఇస్తారా? అలాగుండి ఒక ఫోటో తీద్దాం తమ్మునేల్కి. ఓకే, ఆకలేసింది ఫ్రెండ్స్. మధ్యాహ్నానికి భోజనానికి అయితే ఏమీ లేదు, అందుకనే గుమ్మడి బద్దలు అయితే ఉడకబెట్టుకుంటున్నాం. అంటే మధ్యాహ్నానికి మేము ప్రిపేర్ చేసుకోము, మార్నింగు ఈవినింగే. మధ్యాహ్నం పూట మేమైతే ఫుడ్ అయితే ఏం తీసుకోము. బద్దలు చేసేటప్పుడు ఇలా సౌండ్ వచ్చేదే టేస్ట్ బాగుంటుంది అంటే తెలుసా నీకు? తెలుసు. ఫ్రెండ్స్, నేను ఇందాక మధ్యాహ్నం తినమని చెన్నాను కదా, మీలో చాలామంది నమ్మకపోవచ్చు, కానీ మేమైతే మార్నింగ్ 9 గంటలకి టిఫిన్ కాదు ఫుల్లుగానే తింటామన్నాం. అలాగే సాయంత్రం 5 నుంచి 6 ఆ మధ్యలో అయితే ఫుల్లుగానే అన్నం తినేస్తాం, మళ్ళీ భోజనం చేస్తాం. 2 పూటలే తింటాం, చిన్నప్పటి నుండి మాకు అలవాటే. ఈరోజైతే వీడియో కోసమైనా ఈ గుమ్మడికాయను కూడా కోసి ఉడకబెడుతున్నాం. గట్టిగా ఉంది. అవును, ఆ చివరి నుంచి ఇప్పుడు ఉంది, చివరి నుంచి వస్తుంది కదా, అలా అక్కడ నుంచి వస్తుంది కదా. ఓకే, మార్కెట్లో ఈ బద్ద కొనుక్కోవడానికి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారేమో నాకు తెలిసి. ఈ బద్దని మేము అమ్మటానికి అయితే ఈ కాయ మొత్తానికి మహా అయితే 30 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో తీసుకుంటారు, అంతకు మించి అయితే రేటు పలకదు. తల్లి, ఈ గుమ్మడికాయతో చాలా వెరైటీలు చేయవచ్చు తెలుసా? చేయొచ్చు. కర్రీ చేయొచ్చు, ఫ్రై కర్రీ చేయొచ్చు, అలాగే గుమ్మడి బద్దల రైస్ కూడా చేయొచ్చు, తెలుసు కదా. వీటిని ఆరబెట్టి అన్ సీజన్లో కూడా యూస్ చేయొచ్చు కదా. అవును. లేత ఉన్నప్పుడైతే వీటిని పడేయనవసరం లేదు, మొత్తం తినవచ్చు కదా. చిన్న కాయ ఉన్నప్పుడైతే చాలా గట్టిగా ఉంది. ఇదైతే గట్టిగా ఉంటే అదే టేస్టీగా ఉంటుంది అనమాట. గట్టిగా ఉంటే అదే టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో.
చాలా చక్కగా ఉన్నాయి బద్దలు కూడా. అవును. గుమ్మడి బద్దలు ఉడికించడం కూడా కష్టమేమి కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీగానే ఉడికిపోతాయి. ఒక గట్టిగా చెప్పాలంటే ఒక 15 నుంచి 25 నిమిషాలు, ఒక అరగంట అనుకోండి, అరగంటలో అయితే మొత్తం ఉడికిపోద్ది. అంతేనా తల్లి? అంతే. మొత్తం రెడీ అయిపోయింది. వాటర్ పోసి మూత పెట్టేసి ఉడకబెట్టేసి సరిపోద్ది. నీళ్ళు అయితే ఎంత అయితే సరిపోతుంది ఎక్కువ కాబట్టి. అవును. మంట అయితే రెడీ అయిపోయింది. ఎత్తే తల్లి. డాడీ గుమ్మడి బద్దలు తిందామా నాన్న? మమ్మీకి ఉమ్మ చేయి, మమ్మీకి. హాయ్ డాడీ. హాయ్ హాయ్. ఇటు చూడు డాడీ. హాయ్ డాడీ. హాయ్. ఉడికిపోయి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఒక 5 మినిట్స్. ఉడికిపోయింది, తీసేయి. మెత్తగా వచ్చింది, దించే. ఉడికిందా? లేదంటే ఒకటి తీ, బయటకి తీసి చూడు. రుచి బాగుంది. దీని రూపం చూస్తేనే అర్థమైపోతుంది టేస్టీగా ఉందని. చూసావా, ఉడికిపోయింది కదా. తిని ఒకసారి. ఉడికిపోయిందా? చూడు కాలుతాయి. ఎలా వచ్చింది టేస్ట్? టేస్ట్ బాగానే ఉంది. బాగా వచ్చిందా? గుమ్మడికాయ బద్దలు కొద్దిగా గట్టిగా ఉంటే అప్పుడు టేస్ట్ ఉన్నట్టు కదా. బాగుంది తల్లి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ విధంగా గుమ్మడి బద్దలు ఉడకబెట్టి తిన్నారో కింద కామెంట్ చేయండి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాం. వీడియో అయితే లైక్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.